అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు సాహిత్య ప్రకాష్ గారు రచించిన బంపర్ ప్రైజ్ అనే హాస్య కథను విందామండి. అది నిన్నగాక మొన్న వరద తాకిడికి అతలాకుతలమైన కర్నూలు జిల్లాలోని ఓ పల్లెటూరు. పేరుకి పల్లెటూరే అయినా అక్కడ హై స్కూల్ స్థాయి విద్య దొరుకుతుంది. డొంక తిరుగుడు లేకుండా సూటిగా చెప్పాలంటే ఆ ఊళ్ళో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉంది. స్కూల్ 10వ తరగతి విద్యార్థులకి సంతోష్ మాస్టారు వ్యవస్థలోని అవస్థల గురించి, ప్రజలు దోపిడీకి గురవుతున్న తీరు గురించి పాఠ్యాంశం లేకున్నా బోధిస్తున్నాడు. పిల్లలు దిక్కులు చూడకుండా శ్రద్ధగా వింటున్నట్లు నటిస్తున్నారు. కానీ వాళ్ళు జీవిస్తున్నారని తెగ ఫీల్ అయిపోయిన సంతోష్ మరింత రెచ్చిపోయాడు. ఇంతలో అతని జేబులోని సెల్ ఫోన్ ఆ అంటే అమలాపురం, ఆ అంటే ఆహాపురం అనే రింగ్ టోన్తో కయ్యిమంది. వెంటనే పాఠం చెప్పడం ఆపి పరిగెత్తుకుంటూ వెళ్ళి స్కూల్ ప్రాంగణంలో ఉన్న వేప చెట్టుని కోతిలా సరసరమని ఎగబాకి చిటారు కొమ్మకు చేరుకున్నాడు సంతోష్. సెల్ ఫోన్ సిగ్నల్స్ అందాలంటే ఆ మాత్రం అవస్థ తప్పదు మరి. హలో, ఆయాసపడుతూనే అన్నాడు సంతోష్. సంతోష్ గారండి? అవతల నుంచి తేనె పంచదార కలగలిపినంత తీయగా ఆడగొంతు అడిగింది. అవునండి, మీరో? ప్రశ్నించాడు సంతోష్. మేము హైదరాబాద్ మాయా క్లబ్ నుంచి మాట్లాడుతున్నాము. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ దేనికండి? కింద పడకుండా కొమ్మని గట్టిగా పట్టుకుని అడిగాడు. మీరు లాస్ట్ మంత్ ఆబిడ్స్ ఏరియాలోని పటాపట్ షాపింగ్ కాంప్లెక్స్లోని గోల్మాల్లో బట్టలు కొన్నారు, అవునా? మరింత హస్కీ వాయిస్తో తీయగా అడిగింది ఆడగొంతు. అవునండి, అయితే? అక్కడే మీరు నక్కని తొక్కారు చెప్పింది. ఆ రోజు షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ నక్కలు కుక్కలు లేవే? అదేనండి, మీరు మా క్లబ్ తరపున బంపర్ ప్రైజ్ గెలుచుకున్నారండి. హలో హలో, నక్క కుక్క కాకుండా కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. మీరు గిఫ్ట్ కూపన్ని నింపి గోల్మాల్ డ్రా బాక్స్లో వేశారు కదా, అందులో లక్కీ డీప్లో మీరు బంపర్ ప్రైజ్ను కొట్టేశారు. నిజమా? పట్టరాని ఆశ్చర్యానందాలతో ఎగిరి గంతేయాలనుకుని అది చెట్టుకొమ్మ అని గుర్తొచ్చి, అనువుగాని చోట అధికులు మనరాదనే పద్యమూ గుర్తొచ్చి, జారి కింద పడితే నడ్డి విరుగుతుందని గుర్తుకొచ్చి అతి బలవంతం మీద కంట్రోల్ చేసుకున్నాడు. హలో, ఏంటి అవాక్కయ్యారా? తేనె పంచదారలకు వయ్యారాలు జత చేసింది ఆడగొంతు. అవును మేడం. సంతోష్ గొంతులో చాలా ఎగ్జైట్మెంటు. దీనికే అంత ఎగ్జైట్ అయితే మరి మీకొచ్చిన ఆ బంపర్ బహుమతి గురించి చెప్తే గుండె ఆగిపోదులండి. ప్లీజ్ తొందరగా చెప్పండి. మీకు పెళ్ళయిందా? అయ్యో, అయిపోయిందండి. మీకు ఆ ఛాన్స్ లేదు. నాకు ఒక భార్య, 2 పిల్లలు. అయితే మేం తంతే మీరు బూరెల బుట్టలో పడ్డారన్నమాట. ఐ మీన్, మీకు పెళ్ళవడమే మాకు లక్కీ ఛాన్స్. ఇంతకీ మీరేం చేస్తుంటారు? ఆకలేస్తే అన్నం తింటుంటాను. అలిసొస్తే మా ఆవిడ నా తలకి ఆయిల్ పెడుతుంటుంది. నేను అడిగింది మీ జాబ్ గురించి. ఓ సారీ, నేను కర్నూలు జిల్లా డోన్ తాలూకాలోని కొత్తకోట అనే గ్రామంలోని హై స్కూల్లో సోషల్ మాస్టర్ని. నిజంగా మీరు మా స్టారే. మరి మీ వైఫ్? తను హోల్సేల్గా హౌస్ వైఫే. అబ్బా, ఆ బంపర్ ప్రైజ్ ఏంటో తొందరగా చెప్పండి మేడం. కొంచెం విసుగు ధ్వనించింది సంతోష్ గొంతులో. మీరు టీవీలో తెలుగు సీరియల్స్ సరిగా చూస్తున్నట్టు లేరు. సరే అయితే చెప్తాను. గుండె చేత్తో పట్టుకుని వినండి. సెప్టెంబర్ 18వ తారీఖున మీరు లక్కీ కఫూల్లోని ఏ ట్రాష్ హోటల్కి జంటగా రండి. అప్పుడు అబ్బా, మళ్ళీ ఈ ఫిట్టింగ్ ఏంటండి? ఇది ఫిట్టింగు బెట్టింగు కాదండి, మా రిక్వెస్టింగు. మా లవ్లీ గెస్ట్లుగా మీకు మా హార్టీ వెల్కమింగు. అయ్యో, మళ్ళీ స్టోరీ మొదటికే వచ్చింది. ప్రైజ్ గురించి చెప్పండి. సర్ప్రైజ్? నాకు ప్రైజులంటే ఓకే, సర్ప్రైజులంటేనే అసలు గిట్టదు. మీ జంటకి మా క్లబ్ తరపున వారం రోజులు గోవా ట్రిప్పు, ఫ్లైట్ రాను పోను ఛార్జీలు, అక్కడ మీకు స్టార్ హోటల్లో విడిది అన్నీ మా క్లబ్బే భరిస్తుంది.
మీరెలాగూ హనీమూన్ ట్రిప్ని ఎంజాయ్ చేస్తుండ్రు కనుక మీరిప్పుడు ఆల్ ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు. అయ్యి బాబోయ్, ఇంకా మీకు బోల్డన్ని కళ్ళు చెదిరే బహుమతులున్నాయి. అవేమిటో ఇప్పటికీ సస్పెన్స్. సెప్టెంబర్ 18వ తారీఖున మీ కళ్ళెదుట అందిస్తాం. డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఛాన్స్. థ్యాంక్ యూ మేడం అని ఫోన్ డిస్కనెక్ట్ చేసి యాహూ అంటూ సంతోష్ పట్టరాని సంతోషంతో గాల్లోకి ఎగిరాడు. అయితే సదర్ సంతోష్ లక్కీ ఫెలో కాబట్టి నడ్డి విరగని చోట గడ్డి మీద పడ్డాడు. నిజమా? వాక్కు అవాక్కయ్యేలా, గోడల దద్దరిల్లేలా అరిచింది సంతోష్ భార్య పద్దు అలియాస్ పద్మావతి. నిజం పద్దు, ఇలాంటి నిజం కాదు, గిఫ్ట్ లాంటి నిజం, నిప్పు లాంటి నిజం, జోరుగా హుషారుగా చెప్పాడు సంతోష్. అబ్బా, ఎంతో కాలంగా నన్ను ఊరిస్తూ ఉడికిస్తున్న కళ తళతళ మెరిసిపోబోతుందన్నమాట. పైగా పైసా ఖర్చు లేకుండా పద్దు. నిజంగా రెక్కలు కట్టుకుని గాల్లో తేలిపోతున్నట్టుందండి. అవును పద్దు, మనం నిజంగా గో అంటూ వా అంటూ గాల్లోనే తేలుతూ హాయిగా వెళ్తాం. కానీ రెక్కలు కట్టుకుని కాదు, ఫ్లైట్లో సీట్ బెల్ట్ పెట్టుకుని. మనం గోవాలో కూడా షాపింగ్ చేద్దామండి. అక్కడ కూడా డ్రా కూపన్లను నింపి లక్కీ డీప్ బాక్స్లో పడేద్దాం. అక్కడ అదృష్టం తలుపు తట్టి మనకు అమెరికా ట్రిప్ ఛాన్స్ తగిలిందనుకోండి. ఎంచక్కా వెళ్ళి నోబుల్ బహుమతి వచ్చినందుకు ఒబామాకి షేక్ హ్యాండ్ ఇచ్చి వద్దాం. అంతేనా? మిస్సెస్ ఒబామాని కలిసి అక్కడి వంటవార్పు, కుట్లు, అల్లికల గురించి అడిగి తెలుసుకుంటానండి. సర్లే పద్దు, ఇప్పటికే బాగా పొద్దుపోయింది, నిద్రపో. రేపు రాత్రే మన హైదరాబాద్ ప్రయాణం. అన్నీ సిద్ధం చేసుకో వీర జోరులో చెప్పాడు సంతోష్. హైదరాబాద్లోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ప్రయాణికులతో యమ కోలాహలంగా ఉంది. కర్నూలు నుంచి వచ్చిన లగ్జరీ బస్సులో నుంచి దర్జాగా యువరాణి రాజుల్లా దిగారు పద్మావతి, సంతోష్. వాళ్ళలా బస్సులోంచి కాలు కింద పెట్టగానే బెల్లం చుట్టూ ఈగలు మూగినట్టు 5-6 గరానా ఆటో వాలాలు వాళ్ళిద్దరి చుట్టూ మూగారు. పద్మావతి చేతిలోని బ్యాగ్ లాగుతూ ఒక ఆటో వాలా, సంతోష్ కుడి చేతి పట్టుకుని లాగుతూ ఒకరు, ఎడమచేయి లాగుతూ మరొకరు. ఇలా పోటాపోటీగా అందరూ వాళ్ళిద్దరినీ తమ ఆటోలో వేసుకునేటట్టు ప్రయత్నాలు చేస్తున్నారు. సంతోష్ మామూలుగా అదిరిపోతే పద్మావతి మరింత బెదిరిపోయింది. వాళ్ళ చర్యకి వీళ్ళ ప్రతి చర్యలా అందర్నీ విదిలించుకుని ఎవరికీ చిక్కకుండా పరిగెత్తుకుంటూ బస్టాండ్ ప్రాంగణం దాటారు. బతుకుజీవుడా అనుకుంటూ భార్యాభర్తలిద్దరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ పోకిరి సినిమాలో బ్రహ్మానందం వెంటపడ్డ ఆలీలా ఒక ఆటోవాలా వీళ్ళని వెంబడిస్తూ వచ్చి, ఇక్కడ మీకే ఆపద లేదు, ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, తీసుకెళ్తాను అన్నాడు అతను సీరియస్గా. అతని సిన్సియారిటీ నచ్చిన సంతోష్ లక్డీ కపూర్లోని ఎట్రాష్ హోటల్ చెప్పాడు. 200 ఇవ్వండి అన్నాడు ఆటోవాలా. 200 నోరెళ్ళబెట్టాడు సంతోష్. అవును సార్, జస్ట్ 200 రూపీస్. మీటర్ వేస్తారు కదా? నా ఆటోకి మీటర్ మ్యాటర్ ఉండదు సార్. 200 అంటే మరీ ఎక్కువేమో, ఒకసారి ఆలోచించండి. సారీ, ఒక్కసారి కాదు, 100 సార్లు ఆలోచించినా అదే రేటే, నాదదే రూటే. రజనీకాంత్ లెవెల్లో చెప్పాడు ఆటోవాలా. 200 పోతే పోనివ్వండి, అవతల ఆలస్యమవుతుంది. భర్త చెవులు కొరికింది పద్మావతి. సంతోష్ ఆటోవాలాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చౌరస్తాలోని రెడ్ సిగ్నల్స్ను కూడా ఖాతరు చేయకుండా రయ్యమంటూ దూసుకెళ్ళింది ఆటో. అధునాతనమైన హోటల్లోకి బిక్కుబిక్కుమంటూ అడుగుపెట్టారు పద్మ, సంతోష్లు. వాళ్ళకి ఎదురెళ్ళి పలకరింపుగా నవ్వుతూ సాదరంగా ఆహ్వానించింది ఓ ముద్దుగుమ్మ. నా పేరు అని చెప్పబోతున్న సంతోష్ మాటల్ని మధ్యలోనే అందుకుని, మీ పేరు సంతోష్, మీ శ్రీమతి పేరు పద్మావతి, మీరు కర్నూలు నుంచి వస్తున్నారు అంది టీవీ యాంకరింగ్ ఎక్స్ప్రెషన్స్తో కళ్ళు తిప్పుతూ ఆ యువతి. భలే గుర్తుపట్టారే, ఆశ్చర్యానందాలతో పాటు ఆ యువతిని పొగిడినట్టుగా అంది పద్మావతి. ఆ యువతితో పాటు వాళ్ళిద్దరూ లోపలికి నడిచారు. ఓ 4 అడుగులు వేయగానే మీ అందాల జంటకి మా క్లబ్ శుభ ఆహ్వానం పలుకుతోంది, హార్టీ వెల్కమ్ అంటూ మరో హై హీల్స్ సుందరి వచ్చి
పద్మ సంతోషులకి ఫ్లవర్ బొకే అందించింది. వాళ్ళ రెస్పెక్ట్కి, రిసీవింగ్కి ఆ దంపతులిద్దరూ డంగ్ అయిపోయారు. మంత్రించినట్టుగా వాళ్ళ వెంటే లోపలికి వెళ్ళారు. అప్పటికే ఓ డైనింగ్ టేబుల్ మీద రకరకాల వెరైటీ వంటకాలను రుచిగా అభిరుచిగా సిద్ధం చేయడంతో పద్మ సంతోషుల్ని నేరుగా అక్కడికి తీసుకెళ్లారు. అక్కడి నోరూరించే వంటకాలను చూసేసరికి సంతోషంలోని ఆత్మారాముడు ఆరాటపడ్డాడు. పద్మ కూడా ఆ డిష్లను చూసి లొట్టలేస్తూ పెదాల్ని తడి చేసుకుంది. చుట్టూ ఓ నలుగురు చేరి వాళ్ళకి కొసరి కొసరి వడ్డిస్తుంటే కక్కుర్తి పడ్డట్టుగా ఇద్దరూ లాగించేశారు. పీకల దాకా మెక్కిన జిహ్వ చాపల్యం ఆపుకోలేక ఫ్రూట్ సలాడ్స్ని, ఐస్ క్రీమ్స్ని కూడా మెక్కారు. మీరిద్దరూ ఆ ఏసీ గదిలో కాసేపు రిలాక్స్ అవ్వండి, తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు నడివయసులో ఉన్న ఓ సూటు బూటు వ్యక్తి. లేదండి, మీలాంటి అందమైన జంటకి ఆతిథ్యం ఇవ్వడం మా క్లబ్ చేసుకున్న అదృష్టం. రియల్లీ ఇట్స్ అవర్ ప్లెజర్ వినయపూర్వకంగా అన్నాడు ఆ సూటు వ్యక్తి. పద్మని డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చోబెట్టి ఇద్దరు ముద్దుగుమ్మలు పెళ్లి కూతుర్లా ముస్తాబు చేశారు. ఇంపోర్టెడ్ క్రీములు, పర్ఫ్యూమ్లు వేస్తున్నారు. పద్మమొహంలో కించెత్ గర్వం, ఆనంద పరవశం. మరో గదిలో సంతోష్ని ఖరీదైన సూటు బూటుతో పెద్ద ఆఫీసర్లా హైరేంజ్లో రెడీ చేస్తున్నారు. సినీ హీరో నాగార్జునలా తనకు తానుగా ఫీల్ అయిపోతూ సంతోషంలో మునిగి తేలుతున్నాడు. ముస్తాబు పూర్తవడంతో దంపతులిద్దరినీ తీసుకొచ్చి దేదీప్యమానంగా అలంకరించిన హాల్లో ఖరీదైన సింహాసనాలాంటి కుర్చీల్లో కూర్చోబెట్టారు. పద్మ సంతోషులు ఒకరినొకరు తృప్తిగా కళ్ళ నిండుగా చూసుకుంటున్నారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్లో ఉన్న మీ జంటకి మా క్లబ్ స్పెషల్ ఆఫర్ ప్రకటిస్తోంది. గోవా ట్రిప్తో పాటు బోనస్గా రాజస్థాన్ ట్రిప్ను కూడా అందజేస్తోంది. నయా పైసా ఖర్చు లేకుండా ఆ నగరాల్ని చుట్టి రావచ్చు. ఆనందానుభూతుల్ని మీ సొంతం చేసుకోవచ్చు. టిప్ టాప్గా ఉన్న ఓ సూటువాలా గంభీరంగా పలికాడు. పద్మ సంతోష్ల ఆనందానికి అవధులు లేవు. అందరూ అభినందనలు తెలియజేశారు. వీడియోలు, కెమెరాలు క్లిక్మంటున్నాయి. వాతావరణం ఎంతో హాయిగా ఆహ్లాదకరంగా ఉంది. తీయటి పలుకుల పంచదార చిలక వాళ్ళకొచ్చిన మరిన్ని బహుమతుల వివరాలు చెప్పింది. అవన్నీ కిచెన్ వేర్లే కావడంతో పద్మ పెదవి విరిచింది. అది గమనించిన సంతోష్, ఫ్రీగానే వస్తున్నాయి కదా, సరిపెట్టుకోపొద్దు అని భార్యకి మాత్రమే వినిపించేలా చెప్పాడు. అందరూ మాట్లాడాక, అందరి అభినందనలు అందుకున్నాక, మరి మా ప్రయాణం ఎప్పుడండి ఆత్రంగా అడిగింది పద్మ. ఎందుకంటే మా ఏర్పాట్లు మేం చేసుకుంటాం అందుకని అన్నాడు సంతోష్. తప్పకుండా చేసుకుందరు గాని, అయితే ఈలోపు మేము మీతో కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలి అన్నాడు సూట్వాలా. సంతకాలేగా, ఎక్కడెక్కడ పెట్టాలో చెప్పండి, చేసేస్తాను. ఎక్కడ అక్కర్లేదు, 1,00,000 రూపాయలు మీ చెక్ మీద. వాట్? అదిరిపడ్డు లేచాడు సంతోష్. అతనితో పాటు కంగారుగా లేచి నిలబడింది పద్దు. అవునండి, మీకు ఈ ట్రిప్ ఆఫర్లు రావాలంటే ముందు మా క్లబ్లో సభ్యులుగా చేరాలి. అలా చేరిన వారికే గిఫ్ట్లైనా ట్రిప్లైనా. పెద్ద అమౌంట్ ఏమీ కాదు, జస్ట్ 1,00,000. కేవలం 1,00,000 అంటే 1,00,000 రూపాయలే. ఇది అన్యాయం, దారుణం, దగా, మోసం అన్నాడు ఆవేశంగా సంతోష్. అవును, నయా పైసా ఖర్చు లేకుండా ఆల్ ఫ్రీ అని చెప్పి ఇప్పుడు ఇలా మాట మారుస్తారా? మరింత ఆవేశంతో అంది పద్మ. ఇందులో అన్యాయం, మోసం ఏమీ లేవు. మా క్లబ్లో మెంబర్షిప్ లేకుండా మిమ్మల్ని మేము ఎలా పంపాలి? దానికి రూల్స్ ఒప్పుకోవు. అయితే మేము ఒప్పుకోం, పదండి. అనవసరంగా ఆల్ ఫ్రీ అని మోసపోయి 2,000 దాకా ఖర్చు చేసుకుంటున్నాం అంది భర్తతో పద్మ. ప్రశాంతంగా ఆలోచించండి. మీరు లైఫ్లో ఎప్పుడైనా అలా జాలీ ట్రిప్పులకి వెళ్ళగలరా? మీ మెంబర్షిప్ డబ్బు ఎక్కడికి పోదు, అది అలానే మా దగ్గర ఉంటుంది. ప్లీజ్ ట్రస్ట్ అస్ అంది పంచదార చిలక. ఇలా తీయగా మాట్లాడే నన్ను వేప చెట్టు ఎక్కించి రాంగ్ సిగ్నల్స్ ఇచ్చారు. మీకు మీ ట్రిప్పులకు ఓ దండం, మమ్మల్ని వెళ్ళనివ్వండి అన్నాడు సంతోష్. వెళ్తే వెళ్ళండి, మీరు కాకపోతే మీలాంటి వాళ్ళు మరెంతో మంది మా క్లబ్లో పడతారు. ముందక్కడ 20,000 కట్టి వెళ్ళండి, సూటువాలా సీరియస్గా అన్నాడు. 20,000 ఎందుకు అంది పద్మ.
ట్రిప్ క్యాన్సిల్ చేసి మా కంటిని వేలితో పొడిచినందుకు, అలాగే మీకోసం ఇంత హంగామా కింద ఖర్చు పెట్టినందుకు అన్నాడు. కట్టకపోతే అన్నాడు సంతోష్. మిమ్మల్ని ఒకసారి పొడిస్తే 100 సార్లు పొడిచినట్లే, ఏమనుకున్నారో సూటు అలా బెదిరించాడు. భయపడ్డ పద్మ సంతోషులు గుసగుసలాడుకున్నారు. వీధి రౌడీల్లా ఉన్న వారిని చూసి వాళ్ళ గుండెలు జారిపోయాయి. బతుకుంటే బలుసాకైనా తిని బతుకుదాం అని డిసైడ్ అయిపోయి 20,000 కట్టి సైడ్ అయిపోయారు. బంపర్ ప్రైజ్ వదులుకుని బతుకు జీవుడా అని బయటపడ్డారు పద్మ సంతోష్లు. పుండి మీద కారం జల్లినట్లు దూరంగా ఎఫ్ఎం రేడియోలో నుంచి అయ్యయ్యో జోబులో డబ్బులు పోయినే అనే పాట వాళ్ళకి కర్ణ కఠోరంగా వినిపించసాగింది. కథ సమాప్తమండి. ఈ హాస్య కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని చక్కటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ విన్నందుకు ధన్యవాదాలండి. మరలా మరో చక్కటి కథతో కలుసుకుందామండి. అంతవరకు సెలవా మరి.